ఉన్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికమాయ ఛానల్ ఫర్ సపోర్టర్స్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి దయ వల్ల, మీ అందరి అందరి అభిప్రాయాల వల్ల 17,000 మంది సబ్స్క్రైబర్లు నా యూట్యూబ్ ఛానల్కి, మన లికమాయ ఛానల్కి. ఓకే ఈ బ్రాండింగ్ అంటే లికమాయ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి మీరు నా కోసం యూట్యూబ్ ఛానల్కి క్రియేట్ చేసిన ఆదరాభిమానం అంత ఇంత కాదనమాట. అసలు చెప్పుకోవాలంటే చాలా బాగా అనిపిస్తుంది. మాటలు కూడా రాలేక స్పష్టంగా పలకలేకపోతున్నాను అనమాట. సో అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా ప్రొఫెషనల్గా మీకోసం సెట్ చేసి ఎంత క్రియేట్ చేసి సెట్ చేసి అన్నీ చేయాలని అనిపించేలాగా చేయించారు మీరందరూ. ఎందుకంటే 17,000 మంది సబ్స్క్రైబర్స్ అవటం పెద్ద గొప్ప కాదు. ఎందుకంటే 16,000 నుంచి 17,000 అవుతుందని అనుకున్నాను. కానీ ఒక 1 ఇయర్ టైం పడుతుంది ఏమో, లేకపోతే 6 మంత్స్ టైం పడుతుందేమో అనుకున్నాను. అనుకునే లోపల కాకపోతే తీరా చూస్తే 1 వీక్లో 1 వీక్లో వింత తెలియని నా చెల్లి గిలిగింత కలిగెను కౌగిలి, నీ మాయ తెలియక నేనిక ఓ మంత్రమైన వేసిపోనే పోనిక, కనుల దాటని కాటుక నీ కనుల దాటని కాటుక, అది చూసి నేనిక ఆగక ఓ వింతలోనే పడితిని గిలిగింతగా నన్ను చేరుకున్నది నా చెలి. అండి ఫైనల్గా మీ అందరి దయ వల్ల ఈ సబ్స్క్రైబర్స్ రావటం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. 1 వీక్లో ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ని 1,100 మంది సబ్స్క్రైబర్స్ని నేనైతే అచీవ్ చేస్తానని, మన ఛానల్ ఇంత ఫాస్ట్గా అచీవ్ చేస్తుందని మాత్రం నేనైతే కల్లో కూడా ఊహించలేదు. సో ఓకే, అందరినీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే ఒక గొప్ప విషయం. అయితే యూట్యూబ్ ఛానల్ తరఫున నేను బాగా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే మనం మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఎందుకింతలా తడబడి చెప్తున్నానంటే, సో ఆయన వీడియోస్ వల్లే ఒక 1000 మంది 2,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగి మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కానమాట. సో నాకు ఇష్టమైన దైవం శివయ్య ద్వారా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని చిరాకులున్నా, రకరకాల మంది రకరకాల కేసులు పెట్టి నా మీద రకరకాలుగా పోర్ట్రేట్ చేస్తున్న టైంలో కూడా నాకు ఈ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి కొంచెం శివయ్య తరఫున ప్రోత్సాహం అందించి 1000 మంది సబ్స్క్రైబర్స్ నుంచి 4,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు నేను ఏదో రకరకాలుగా